జడ్జిమెంట్ తీర్పు ఇచ్చేసి ఈ పెన్షన్ అనేది బక్షి కాదు, మనకు ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి దాని గురించి ఆయన పోట్లాడి చేసి ఆయన ప్రోద్భవం వల్ల ఆయన వేసిన ఎక్స్పిడిషన్ వల్ల మనకి ఈ రోజు పెన్షన్ రావడానికి మూల కారణమే ప్రోగ్రామ్ పెన్షన్ సాల్వ్ చేసి సాల్వ్ అయింది. దాని గురించి అతను చాలా మంచి బిగిన్ చేసి పెన్షనర్స్ బిగిన్ చేసిపోయిండు. కానీ ఇక మధ్యలో ఆ ట్రస్ట్ వల్ల దానివల్ల కొన్ని మార్పులు చేస్తున్నారు. అదే ఇదే దానికి సుప్రీంకోర్టు తీర్పులలో ఏమైంది, 17/12/1982 నాటి సుప్రీంకోర్టు ఈ చీఫ్ జస్టిస్ గౌరీ వైవి చంద్రచూడ్ కూడిన 5వ గురి ధర్మాసనం అంట గౌరవశ్రీ డిఎస్ నకార కేసును విచారించి చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. తీర్పులో ముఖ్యాంశాలు: పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు, అది రైట్ మనది. పెన్షన్కు గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయాధర్మ భిక్ష కాదు. పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే. పెన్షన్ ప్రతి ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగ గౌరవం జీవించడానికి ఇచ్చే జీవన భృతి మాత్రమే. కాబట్టి ఇటువంటి పెన్షన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా తగ్గించేది లేదు. ఇంకా కాకపోతే ఈ యొక్క డిఏ మనం ఈ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి పెంచాలే తప్ప దాన్ని తగ్గించడానికి కానీ తీసేయడానికి ఎవరికి కూడా హక్కు లేదని చెప్పేసి ఆయన గంటాపదంగా చెప్పి మనకి ఈ రోజు ఈ రైట్స్ అప్పగించిన ఈ నకార గారికి వారికి ఈరోజు పెన్షనర్స్ డే 17/12/25 మన సింగరేణి విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున జరుపుకోవడం జరుగుతుంది. కొంచెం అటున్నోళ్ళు కొంచెం బయట ఇటున్నోళ్ళు